హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు రెసిపీ వారం కోడి కూర. అంటే మనం బాయిలర్ కోడి కూర వండుకుంటాం. అంటే ఆ చికెన్తోనే ఎక్కువ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ వారం కోడి అనేది చాలా తక్కువ వండుకుంటాం. నేను తిని ఒక 7-8 ఇయర్స్ అవుతుందండి. ఈ మధ్యలో అసలు ఎప్పుడు తెప్పించుకోలేదు. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందా. మర్చిపోయి నిజం చెప్పాలంటే నాటు చికెన్లానే ఉంటుంది, కానీ ఒకసారి చూద్దాం అన్నట్టు ఈరోజు తెప్పించుకున్నాం. ఇది 2 కిలో అంటే 2 కిలోలు కోడి అన్నారు, కానీ 1.5 కిలో ఉంటుందో ఉండదో డౌటే నాకైతే. 1.5 కిలో ఉండొచ్చేమో. చూడండి, ఇది కాల్చి నీట్గా కట్ చేసి ఇచ్చారు. నేనైతే ఇది వాష్ చేస్తానండి. మరి మీలో ఎవరైనా వాష్ చేస్తారా, లేదంటే అలానే వండుతారా చెప్పండి. కాల్చిన కోడి కడగరు కదా, సో అందుకని అడుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పార్ట్స్ అనమాట. అంటే ఏదైతే మనకి లెగ్స్, లివరు, హార్ట్, ఎగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మన మ్యాక్సీ అంటే ఎవరో తెలుసు కదా, మా డాగ్ అనమాట. సో దానికోసం ఈ చికెన్ అయితే మా కోసం. ఇది నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. దీనికి ఒక మసాలా కావాలి. మసాలా అంటే చాలా రెగ్యులర్ మసాలాయే, మనం ఇంట్లో ఏదైతే చేసుకుంటామో అదే మసాలా. మన పెద్దవాళ్ళు చేసే టేస్ట్ వస్తుందన్నమాట. నేను నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే మాత్రం ఆప్షనల్ అండి. నేనైతే మంచిగా కొంచెం గ్రేవీ వస్తుందని చెప్పి, జొన్న రొట్టెలోకి బాగుంటుందని కొంచెం గ్రేవీ కోసం అని చెప్పి నేను ఆ 2 సీడ్స్ వేస్తున్నాను. కానీ మీరు ఆ 2 స్కిప్ చేసినా నో ప్రాబ్లం. మీకు గ్రేవీ కావాలనుకుంటే వాడుకోండి. మసాలా చూద్దాం. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం శొంఠి ఖచ్చితంగా వేసుకోండి, 3 ఇలాచి, 2 ఇంచుల లవంగా, నెక్స్ట్ వచ్చేసి 2 లవంగా, 2 ఇంచుల పట్ట, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక 20 మిరియాలు, 1 స్పూన్ నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ చెప్పాను కదా, అవి స్కిప్ చేసినా నో ప్రాబ్లం. చూడండి, ఉల్లిపాయలు అయితే నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజ్వి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. షాజీరా కొంచెం, మిర్చి, కసూరి మెతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, హీట్ అయింది. ఇందులో కొంచెం షాజీరా వేసి మిక్స్ చేసుకోండి. ఆ హీట్ మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది ఆ హీట్లో. నెక్స్ట్ ఆనియన్ వేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని, నేను ఎప్పుడు చెప్పినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వస్తే కర్రీ చాలా బాగుంటుంది, చాలా కమ్మటి టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు చెప్పినట్టుగానే చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఇలా వస్తే కర్రీ చాలా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఒకవేళ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ యాడ్ చేసేసుకుందాం. నేను చికెన్ అయితే వేసేస్తున్నాను. మా మ్యాక్సీ గడ్ కోసం ఎగ్స్, హార్ట్ 2 వేసేస్తున్నానండి. ఇవి వాడికి చాలా ఎక్కువ ఇష్టం అనమాట. హార్ట్ అంటే అడిగే హార్ట్ పీసులు చాలా బాగా తింటాడు. అందుకని వాడికి సపరేట్గా కుక్ చేయడం ఎందుకులే అన్నట్టు ఈ కర్రీలో వేసేస్తున్నాను. 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కాస్త ఉప్పు వేసుకోవాలి, కళ్ళుప్పు వేసుకోండి. నేనైతే కొంచెం కళ్ళుప్పు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ ఎగ్స్ ఊడిపోతాయి అనుకుంటే కర్రీ సగం ఉడికేకైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను. ఎందుకనంటే కర్రీ సగం ఉడికేసరికి మన మ్యాక్సీ నా కాళ్ళ దగ్గరే ఉంటాడనమాట. ఎప్పుడవుతుందమ్మా, ఎప్పుడు పెడతావు కర్రీ అన్నట్టు. అందుకని నేను మధ్యలో వాడికి ఇచ్చేస్తానమాట. సో అందుకే నేను ఇప్పుడు స్టార్టింగ్ వేసేసాను. చూడండి, మొత్తం అంతా కలిపేసి చక్కగా మూత పెట్టుకుని మనం ఒక 20 మినిట్స్ దీన్ని అలా వదిలేయాలి. ఇందులోంచి చాలా వాటర్ వస్తుంది. వాటర్ అంతా వచ్చి మళ్ళీ మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. మొత్తం అంతా మనకి ఎగిరిపోవాలి వాటర్. అప్పుడు ఆ చికెన్ ఏదైతే ఉందో అది మనకి మళ్ళీ ఫ్రై అవుతూ ఉండాలన్నమాట ఆయిల్లో. అలాగ మనకి ఫ్రై చేసుకుంటే ఆ కర్రీ చాలా బాగుంటుంది, ముక్క కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ నీచు వాసన అనేది ఉండదన్నమాట. ఇప్పుడు కారం మనం ఎంత తింటామనే దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. మేమైతే మీడియం స్పైసీ కదా, సో అందుకని 3 స్పూన్లు వేసాను. ఇందాక ఏదైతే మీకు మసాలాలు చూపించాను కదా, అవన్నీ కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ ఇక్కడ వేసేసి ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంతకన్నా ఎక్కువ ఫ్రై చేసినా కూడా అడుగట్టేస్తుంది. ఎందుకంటే మనం నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసాం కదా, సో అందుకనమాట అడుగు పట్టేస్తుంది. ఒక 2 మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ ఎంత వేస్తారంటే ఒక 1.5 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఎందుకనంటే మనం ఒక 20 మినిట్స్ వరకు మనం చికెన్ ఇక్కడ చాలా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. మీరు దాన్ని బట్టి మీరు చూసుకొని ఎక్కువ తక్కువ మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసాను. వేసి ఒక
10 మినిట్స్ తర్వాత అనమాట. ఒక 10 నుంచి 15 మినిట్స్ లోపులోనే మనం ఓపెన్ చేసి చూడండి. ఇది మసాలా పొడి ఏంటంటే బ్లాక్ మసాలా. నేను ఇంతకు ముందు చూపించాను కదా నాటుకోడి ఫ్రైలో, మీకు చూపించాను, ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. కొంచెం ఆ బ్లాక్ మసాలా వేసి కాస్త కొత్తిమీర వేసి కలిపేసేయండి. బ్లాక్ మసాలా కూడా ఆప్షనల్ అండి, వేస్తే వేయచ్చు లేదంటే లేదు. లేదు మీ దగ్గర చికెన్ మసాలా పొడి ఉంది, లేదంటే గరం మసాలా పొడి ఉందంటే అది కూడా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేయండి సరిపోతుంది, అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ వేసేసాం కదా, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం సరిపోతుంది. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను బ్లాక్ మసాలా వేసుకున్నాను. మీరైతే చికెన్ కానీ గరం మసాలా పొడి కానీ వేసుకోండి. ఆ మసాలా పొడి ఏదైతే వేసామో తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి కసూరి మేతి చక్కగా పైనుంచి అట్లా వేసుకుంటే ఆ స్మెల్ లాస్ట్లో వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. మొత్తం ఆ కర్రీకి ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎట్లా ఉండింది ఏంటనేది కూడా మీకు చెప్తాను. అంటే చాలా సంవత్సరాలు అయింది కదా, నా వరకు నాకేమనిపిస్తుంది అంటే నాకు నార్మల్ చికెనే నచ్చిందండి. ఇది కొంచెం అంటే బాగుంది. ఇంక దీని టేస్ట్ ఇంతే, మనం మార్చలేము. ఎందుకంటే మనకి ఇది ఎక్కువ కండతోటి ఉండదు కదా, సో అందుకని మనకి ఎప్పుడు కూడా మంచిగా ఆ చికెన్ తిని ఇది తింటే నాకు కొంచెం ఎట్లనా అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. ఆ గ్రేవీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నార్మల్ ఉట్టిగా తింటే మాత్రం సూపర్ టేస్టీగా అనిపించింది. అంటే రోటీలకి, చపాతీకి అలాంటి వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నేను అయితే కొంచెం రైస్ పెట్టుకొని జొన్న రొట్టెలు పెట్టుకున్నాను 2. అందులోకి కర్రీ చాలా బాగుంది. నార్మల్ రైస్ కంటే నేనంటే బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం టేస్ట్ కొంచెం మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. అదే వైట్ రైస్కి అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం చప్పగా అనిపించింది. కానీ జొన్న రొట్టెలో మాత్రం ఈ కర్రీ నాకు నచ్చిందండి, చాలా బాగుంది. ఫుల్గా లెమన్ వేసుకుని మంచి ఆనియన్ పెట్టుకుని మనం ఈ కర్రీ తింటుంటే నాకైతే భలే నచ్చింది. నేనైతే ఇలా తిన్నాను చాలా సంవత్సరాల తర్వాత, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా ఈ కర్రీ? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు వండుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. వండుకోకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి చూసి వండేసుకోండి. టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.